ప్రార్థనా పరులంటే కావలి వాళ్ళండి. ప్రార్థనా విజ్ఞాపనాకర్తలంటే కావలోళ్ళండి. ఈ కావలి కాసే ప్రార్థనా పరులు నిద్రపోతే సేవకులు లేదు, పరిచారకులు లేదు, విశ్వాసులు లేదు, అందరూ కొల్లగొట్టబడతారు, దెబ్బతింటారు. ఏ విధంగానైనా దెబ్బతినొచ్చు, ఆత్మీయంగా దెబ్బతినొచ్చు, భౌతికంగానైనా దెబ్బతినొచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంది ఈ విషయాలు? ఒకసారి చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, పరువు నిలబెట్టారు. జాగ్రత్తగా వినండి, లైవ్లో వీక్షించే వాళ్ళు సైతం వినండి. దేవుడు అన్యాయస్తుడు కాడమ్మా. ఆయన సేవ చేయించుకొని నిన్ను అట్లాగే వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన కొరకు గోరంత చేస్తే కొండంత నీకు దాచిపెట్టే మంచి దేవుడు మన దేవుడు. నువ్వు ఆయన కొరకు గోరంత చేస్తే కొండంత దాచిపెట్టే దేవుడు. ఒట్టి మాటలు కాదు ఇవి, నిజం నేను చెప్పేది. పేతురు కాసేపు దోణి ఇచ్చాడు ఎక్కి నిలబడి వాక్యం చెప్పడానికి. ఒక దోణిలో నిలబడటానికి స్థలం ఇచ్చినందుకు పేతురుకు 2 దోణులు మునిగి అంత చేపలు ఇచ్చాడు. అది ఆయన మనసు. 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడు ఇదిగో నా ఆహారం అని తీసుకొచ్చి ఏసైకి ఇస్తే, 5 రొట్టెలు 2 చేపలు ఏసైకి తెచ్చిస్తే 5,000 మంది పురుషులు, అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు అందరి కడుపులు నింపి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన పిల్లవాడికి మొత్తం 12 గంపలు మిగిల్చి ఇచ్చాడు. తినుపోరని ఆడ తింటాడు వాడు. ఏమండి, తన దాసుడైన ఏలియాకు చిన్న అప్పం చేయడానికి ఇష్టపడిన ఆ తల్లికి చిన్న అప్పం ఎక్కడ? 3.5 సంవత్సరం కరువు కాలం తీరేంత వరకు రొట్టెలు ఎక్కడ? చిన్న అప్పం. ఏలియా అంటాడు, ఆ చేత్తోనే అంత అప్పం తీసుకొని రమ్మా, ఆకలి అవుతుంది అంటే. అయ్యా, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమీ లేదు అంటే, అందులోనే చిన్న కొంచెం తీసుకొనిరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, లేపో నీకు సమృద్ధిని ఇస్తున్నాడు, పో, కరువు కాలం తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి దరగదు, ఆ బుడ్డిలో నూనె దరగదు, పోమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గోరంతా మనం సేవ చేస్తే కొండంత ప్రతిఫలం ఇచ్చే దేవుడు నా దేవుడు, నమ్మదగిన దేవుడు, అన్యాయస్తుడు గాడు నా దేవుడు. ఆయన అన్యాయస్తుడు గాడండి. ఇక్కడ ఇస్తాడు ప్రతిఫలం, అక్కడ కూడా ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు 100 అంతలు అన్నాడు. నా నిమిత్తం ఎవరైనా ఏదైనా కోల్పోతే దానికి ప్రతిగా 100 అంతలు తిరిగి నేను దయచేయగలవాణ్ణి అని చెప్పాడు ఆయన. ఇహమందు 100 రెట్లును, పరమందును అనేక రెట్లు పొందుతారు అన్నాడు. యేసయ్యే అన్నాడు ఈ మాట, వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సేవ చేస్తే, నువ్వు ప్రవచన సేవ చేస్తావో, ప్రార్థన సేవ చేస్తావో, కాపరిత్వపు సేవ చేస్తావో, సువార్తికు సేవ చేస్తావో, పరిమళించే సాక్ష్య సేవ చేస్తావో, సంఘ సేవ చేస్తావో, పరిచారక సేవ చేస్తావో, దేవుని కొరకంటూ నువ్వు ఏది చేసినా నిన్ను మర్చిపోయే అన్యాయస్తుడైతే నా దేవుడు కాడు. అర్థమైందా? పరీక్ష కోసం కొన్ని ప్రతికూలతలు అనుమతించవచ్చు, కానీ పరీక్షాకాలం పూర్తయి నీ విశ్వాసం నిగ్గుదేలినప్పుడు నువ్వు పట్టజాలనంతగా దీవెనల వర్షం కుమ్మరించే దేవుడు నా దేవుడు. చివరి చరణంలో అంటాడు, దైవజనుడ మరువకోయి దైవ పిలుపును, దైవ నీతి వదలకోయి దేవుడు దీవించునోయి, దేవుడు దీవించునోయి. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ, మధుర మధురం. కావలివారు అనే పేరు పెట్టాడు. ప్రార్థనా సేవ చేసే వాళ్ళకి ఎంత గొప్పగా ఆధిక్యత వచ్చిందో చూడండి. నేనేం చేస్తున్నాను అన్నయ్య, మీరన్నా వెళ్ళి వాక్యం చెబుతున్నారు, సేవ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. నేనేం చేస్తున్నాను అన్నయ్య, 4 గోడల మధ్యలో కూర్చొని ప్రార్థన చేయటమే కన్నయ్య, నా వల్ల ఎవరికి ప్రయోజనం ఉందన్నయ్య అనుకుంటున్నావో పిచ్చి సోదరి సోదరుడా.
దేవుడు నీకు పెట్టిన పేరు కావలి కత్తే, కావలివాడు. నీవు ఆ ప్రార్థనను శ్రద్ధ చేశావంటే చాలా నష్టాలు జరుగుతాయి. ఇదేం సేవలే అనుకుని నువ్వు ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేశావంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సేవకులు దెబ్బతినొచ్చు, సేవకురాళ్ళు దెబ్బతినొచ్చు, వాళ్ళ పిల్లలు దెబ్బతినొచ్చు, సంఘం దెబ్బతినొచ్చు, సువార్థికులు దెబ్బతినొచ్చు, కాపర్లు దెబ్బతినొచ్చు, విశ్వాసులు దెబ్బతినొచ్చు, పరిచారకులు దెబ్బతినొచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ సేవని నువ్వు మానుకోవటానికి వీల్లేదు. నీకు బాగలేకపోతే బెడ్ మీద ఉంటే ఆ బెడ్ మీద ఉండైనా సరే నా ప్రభువా అని నీ లెక్క ప్రకారం నువ్వు విజ్ఞాపన చేయాల్సిందే. ఆ పడక మీద ఉండి మూలగాల్సిందే నీ ప్రార్థనలు. నీకు మనసు బాగున్నా బాగలేకపోయినా, కుటుంబంలో సాతాను గలిబిలిలు సృష్టించినా, మనశ్శాంతి కొరవడినా సరే, నువ్వు ఏడుపులోనే ఉన్నా సరే, కాసేపు ఆ ఏడుపును పక్కన పెట్టేసి ముందు దేవుని దగ్గరకు వచ్చి చెప్పాల్సిన విజ్ఞాపనలు చెప్పి ఆ తర్వాత మళ్ళీ పోయి ఏడుచుకో, ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. కానీ నీ వద్ద నుండి దేవునికి వెళ్ళాల్సినటువంటి రిపోర్ట్ ఎప్పటికప్పుడు వెళ్ళాలి. నీవు కావలి, దేవుడు నియమించిన కావలివి నువ్వు. గుర్తుపెట్టుకో, గుండెల్లో భద్రం చేసుకో. అలాగే పేపర్తో పేపర్ మీద రాసుకో. దేవుడు నియమించిన కావలిని నేను రెప్పవాల్చానంటే సంఘము దెబ్బతింటుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను అశ్రద్ధ చేయకూడదు అని రాసుకోయా. ప్రార్థనా సేవ అనేది ఒకటి ఉందని తెలుసు కదా మీకు. రెండవ పేరు ఏం పెట్టాడు? ఒకటి కావలి, రెండవది జ్ఞాపకకర్తలు అని పిలిచాడు దేవుడు. సువార్త ప్రకటించే వాళ్ళని జ్ఞాపకకర్తలల్లా, వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పేవాళ్ళు. కాపరి, సంఘ కాపరి అంటే నేను అనుకోండి, నాకు జ్ఞాపకకర్త అని పిలువలా, సంఘాన్ని మేల్కొల్పే కాపరి. మరి నన్ను, సువార్థికుణ్ణి, సంఘాన్ని, అందరినీ దేవుని ముందు జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తలు ప్రార్థనాపరులే. మళ్ళా వీళ్ళకి పబ్లిసిటీ లేదు, ప్రజల్లో గుర్తింపు లేదు, వీళ్ళకి ఎలాంటి మహిమ లేదు, ఎలాంటి కిరీటం లేదు ప్రజల్లో. ప్రార్థనాపరులను ఎవరు గుర్తిస్తారు? కానీ ఒక్కటి చెప్పనా, ప్రార్థనాపరులను గుర్తించాల్సిన వాడు గుర్తిస్తాడు. దేవుడే గుర్తిస్తాడు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. మీలో ఎంతమంది నా కోసం చేతులు ఎత్తుతున్నారో నాకు తెలియదు. ఎన్ని ఆటుపోట్లో తట్టుకొని నేను ఈ రోజు వరకు నిలబడటానికి నేను చేసే ప్రార్థన కొరగానిదని నేను అనుకుంటున్నాను, కొద్ది గొప్ప ప్రార్థన. కానీ నన్ను నిలుపుతుంది మాత్రం మీ ప్రార్థనే అని నేను నమ్ముతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. మీ ప్రార్థన, మీ విజ్ఞాపన నన్ను సేవ్ చేస్తూ ఉంది. బిడ్డలారా, ఇది నిజం. రోజు ప్రయాణం చేస్తూనే ఉంటా, నేను ఎటో కట్టు వెళ్తానే ఉంటా. రోడ్డు మీద బయలుదేరి వెళ్ళి రోజు ప్రయాణం చేసి మళ్ళీ క్షేమంగా మళ్ళీ మందిరంలోకి చేరుతున్నానంటే, ఇంటికి చేరుతున్నానంటే, ప్రతిరోజు నా కోసం చేతులెత్తి మొర్ర పెడుతున్న మీ ప్రార్థన, దేవుని కృప ఫస్ట్, మీ ప్రార్థన నెక్స్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు, రోజు ప్రయాణం ఉంటుంది నాకు. తిని ఇంటికాడ నిద్రపోయే సెక్షన్ అయితే ఉండదు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈరోజు ఖర్చు అయిపోయిందా ఒట్టిగా అంటే దిగులు, అయ్యో ఈరోజు ఏం చేయలేదు ఏందని ఎటోకట్టు పోతానే ఉంటుంది. అర్థమైందా? మరి నా కోసం ప్రార్థన చేయకపోతే మరి నేను ఎట్లా మళ్ళీ ఇల్లు చేరుతాను చెప్పండి? ఇల్లు చేరకపోతే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా చేరుతాను నేను? పర్లేదా? నేను లేకపోయినా పర్లేదా? మరి ప్రార్థన చేసి నాకు సాయం చేయాలి, నన్ను ఆదుకోవాలి. ఓకేనా? రైట్. ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? కావలి వారై ఉన్నారు. రెండవది ఏమై ఉన్నారు? జ్ఞాపకకర్తలై ఉన్నారు. మూడవది ఏమై ఉన్నారు తెలుసా? జాగరూకులకు పరిశుద్ధులై ఉన్నారు. ప్రార్థనాపరులు జాగరూకులండి, మెళకువగలిగిన వారు. మోషే చేసిన సేవ అంతా కూడా ఇశ్రాయేలుకి విజ్ఞాపన సేవేనండి. చాలామందికి తెలియదు ఆ సంగతి, ఈరోజు తెలుసుకోండి. మోషే చేసిన సేవ అంతా కూడా, ఇశ్రాయేలు జనాంగానికి చేసిన సేవ అంతా కూడా విజ్ఞాపన సేవే పెక్కు భాగం. వాళ్ళకి ఆహారం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి నీళ్లు కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు,
వాళ్ళకి మాంసం కావాలంటే పోయి ప్రార్థన చేస్తాడు. శత్రువులు వాళ్ళ మీదకి వస్తే కొండ ఎక్కుతాడు దేవుని కర్ర చేత పట్టుకొని. చూడండి అన్ని చోట్ల ఏం చేశాడు. ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి, ఐగుప్తుగా రాజైనటువంటి ఫరో గారిని ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రతిసారి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, మోషే చేసింది ఏంది? ప్రతిసారి ప్రార్థన సార్. అంటే నేను చెప్తున్నాను, విజ్ఞాపనకర్తలైన వాళ్ళకి మోషేకున్నంత ఆధిక్యత ఉంది. కొట్టు అప్పట్లు కొట్టు. ప్రార్థనాపరులైన వారికి మోషేకున్న స్థాయి ఉంది. యుద్ధరంగంలోకి వెళ్ళి కత్తి జుళిపించేటువంటి యెహోషువ ప్రజలందరి ముందు కనపడుతున్నాడు, కానీ పాపం కొండ ఎక్కినోడు కనపడతాడా? కానీ కథ ఎవరి చేతిలో ఉంది? మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే చేతులు బరువెక్కి కిందికి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిరి. మళ్ళీ పాపం అట్లనే నొప్పులేసినా మళ్ళా చేతులు పైకెత్తి అయ్యా. ఈ తంతు చూశారు హూరు అహరోను ఇద్దరు. చూసి ఆయనకు రాయి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వు ఇప్పుడు చేతులు పైకెత్తని పైకెత్తిచ్చి, ఇటు ఒకడు అటు ఒకడు, ఈ చేతున ఒకడు ఆ చేతున ఒకడు ఆదుకొనగా సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు నిలిచెను అనుంది. ఇశ్రాయేలు గెలిచెను. అంటే ఇశ్రాయేలు గెలుపు మోషే చేతులెత్తుట మీద ఆధారపడి ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంటుంది. నిర్గమాకాండం 17:8. జస్ట్ గుర్తు రాసుకోండి, మ్యాటర్ మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు చెప్పండి, యుద్ధరంగంలో కత్తి జుళిపిస్తున్నటువంటి యెహోషువ అంటే అందరూ వీరుడు అంటారు, కానీ అసలు విజయం ఎక్కడుంది? ప్రార్థించేటువంటి వ్యక్తి దగ్గర ఉంది. రహస్యం అక్కడుంది. ఈ విషయాన్ని గమనించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహా ప్రజలలో తిరిగింది కొంచెం అయితే, ప్రజల పక్షంగా తండ్రి ముందుకు వెళ్ళి ప్రార్థించింది మరి ఎక్కువ. కాబట్టి ప్రార్థనా పరులు యేసు ప్రభు స్థాయిని, మోషే స్థాయిని దాదాపు అందుకున్నట్టే అనే సంగతి మీరు ఈరోజు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒట్టిదేలే, నువ్వు మా చేత ప్రార్థన చేయించాలని ఇవన్నీ చెబుతున్నావు అంటారా? సరే, అలాగైనా అనుకోండి. ఏ విధం చేతనైతేనే నేను మిమ్మల్ని ప్రార్థనకు రేపటమే కదా నా పిలుపు. అందుకోసమే కదా నన్ను దేవుడు నియమించింది. కానీ ఇది సేవ అని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఏమని పిలిచాడు? ప్రార్థనా పరులు ఎవరట? కావలివారు. రెండవది జ్ఞాపకర్తలు. మూడవది జాగరూకులు. నాలుగవది ఆదుకునేవారు. ఐదవది సేవకులు. సేవకులు ప్రార్థన చేసేవారు సేవ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మిగిలిన సేవలంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైన సేవ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులు కూడా భయపడ్డావు. రాసుకో, సూక్తి సూపరం. సూక్తి కాదు, అది వాస్తవం. సాతానుగాడు ప్రార్థనాపరులకు భయపడినంత ప్రసంగికులు కూడా భయపడ్డావు. నిజంగా ప్రార్థనాపరులు అంటే గుండె దడవాడికి. ఎందుకంటే ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ తను కదులుతాడు, కానీ ప్రార్థనాపరుడు మోకాళ్ళు వేసి ప్రభువుని కదిలిస్తాడు. ప్రసంగికుడు కదిలితే సాతానుకు కొంత నష్టం, అసలు ప్రభువే కదిలితే వాడికి చాలా నష్టం. అందుకే ప్రార్థనాపరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు. ప్రార్థనాపరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు. అయినా సరే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకటే మంకు పట్టు పట్టండి, ఒకటే మంకు పట్టు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థించుట నేను మానను. సరే, దేవుడు నాకు బహుమానం ఇవ్వకపోని నేను చేయగలిగిన సేవ అదే చేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు నేను అంగలారుస్తా, మొరపెడతా, గోజాడతా. ప్రతిరోజు నా తండ్రి ముందుకి నా విజ్ఞాపనలు తీసుకెళ్ళి నా తండ్రికి జ్ఞాపకం చేస్తా. ఇందాక ఆత్మల అన్ని జనుల కోసం ఎలా ప్రార్థించాలో చెప్పాను. అలాగా
మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి, ఆ విధంగా సాయం చేయాలి. మీరు ప్రార్థన చేసినందుననే ఆ తలంపులు ఇచ్చాడు. మంచి ఉపదేశాలు దేవుడిచ్చి అనేక మందిని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని, లక్షలాది మందిని ప్రభావితం చేశాడు అంటే నీ ప్రార్థనల ఫలమే. లేకపోతే నా గొప్పతనం ఏముంది, నేనేం పెద్ద మొనగాడిని అయింది, ఎవరికంటే నేను ఎక్కువ? మా అన్నను వాడుకోయా, శాలేమన్నను వాడుకోయా, శాలేమన్న నోటికి తోడై ఉండయ్యా, ఆయన నుండి నువ్వు ప్రకటించే వాక్కుల్లో జీవాన్ని నింపయ్యా, అవి అనేకుల్ని తాకేటట్టు చేయయ్యా అని మానక ప్రతిదినం మీరు చేస్తున్న ప్రార్థన ఫలమే. ఆ ఉపదేశం జీవసహితమే అనేకుల్ని తాగుతుందంటే అదే కారణం. ఒక పాట తాకిందంటే అదే కారణం. ఒక పాట కొన్ని ఆత్మహత్యలను ఆపిందంటే అదే కారణం. ఎన్నో ఆత్మహత్యలు ఆగినాయండి, దేవుని కృప. కొన్ని ఆదరణ గీతాలు ఉన్నాయి. ఆ ఆదరణ గీతాలు మనుషుల్ని తాకినప్పుడు చద్దామనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా మీ ప్రార్థనల ఫలం. ఒక వాక్యం చెప్పి 4 ఆత్మల్ని రక్షణలో నడిపించానంటే అది మీ ప్రార్థనా ఫలమే. మీకు తెలియదు ఆ సంగతి, మీరు ప్రార్థించినందునే జరిగింది. ప్రతి నెల అనేక మంది వచ్చి బాప్తీసం పొందారు. మొన్న ఎక్కడ ఆన్లైన్లో 4 మాటలు, కొద్ది మాటలు అందించి రండి అని పిలిస్తే ఎంతమంది వచ్చి నిలబడ్డారో మీరు చూశారు. ఇదంతా ఎవరు గొప్పతనం? నా గొప్పతనమా? నాకన్నా బాగా మాట్లాడగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మాట్లాడినప్పుడు జరగని పని నేను మాట్లాడితే ఎలా జరిగింది? మీ ప్రార్థన సహాయం. రా ఇప్పుడే ఇదే సమయం లేచి కదులు అంటే అలాగొచ్చి గుంపుగా నిలబడిపోయారు. ఆ వాక్కుకు దేవుడు శక్తి జోడిస్తే జరిగింది. ఆ శక్తి మీ ప్రార్థన వల్ల కలిగింది. సేవకుడు ప్రకటించేవాడై ఉంటే, సేవకునాగా నువ్వు వెళ్ళు, నీ పక్షంగా నేను మోకాళ్ళు వేస్తా, పోయి ఆ ప్రాంతం దర్శించబడిద్ది పో. ఈరోజు ఫలానా దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు కదా, వెళ్ళు, నేను ఇక్కడ నీ కోసం మోకాళ్ళు వేస్తాను. నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. నిన్ను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తానని దైవజనుడిని వెన్ను తట్టి పంపించాలమ్మా దైవజనురాలు. భర్త సేవకి వెళ్ళి భర్త వాక్యం చెప్పడానికి వెళ్తే దైవజనురాలు సెల్ ఫోన్ పెట్టుకొని చూడటం కాదమ్మా. సెల్ ఫోన్లో వాక్యం వింటే తప్పు లేదు, లోక చెత్త చూడతా కూర్చోకూడదండి. ఈరోజు నీ దాసుడు వెళ్ళాడు, ప్రభువా నీ దాసుడిని వాడుకో. నీ కొడుకు వెళ్ళి వాక్యం చెబుతున్నాడంటే, ఓ తల్లి నీ కొడుకు కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. నాకు బిడ్డ వెళ్ళాడయ్యా, ఏసయ్యా వచ్చిరాని మాటలయ్యా, వాడు పసిబిడ్డయ్యా, వాడు తెలియనోడయ్యా, నీ పక్షంగా నిలబడ్డాడయ్యా, అయ్యా వాడి నోటికి తోడయ్యుండు, నీవు వాడిని వాడుకో అని అమ్మ కన్నీళ్ళు, భార్య కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కోసం, నా ఇంటి వారితో పాటు నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన, ఆదివారం రోజు కానీ స్పెషల్ ప్రేయర్స్ ఆల్ నైట్ కానీ అట్లా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడ్డప్పుడు కొంతమంది బిడ్డలు వెనక గదిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ దాసుని నోటికి తోడై ఉండి వాడుకో ప్రభువా అని. ఆ ప్రార్థన ఫలం, ఇదంతా ప్రార్థనా ఫలమే తప్ప, దేవుడి కృప ప్రార్థనా ఫలం తప్ప నా గొప్పతనం వీసుమంత కూడా లేదు అనేది తిరుగులేని సత్యం. ఫస్ట్ నుంచి కూడా దేవుడు నాకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, ప్రార్థించే సైన్యాన్ని. వచ్చిరాని ప్రార్థనే, వచ్చిరాని మాటలే. మళ్ళా మొరట వాళ్ళు ప్రార్థన చేయటం కూడా చేత కాదు వాళ్ళకి. ఒక వైనంగా ఓ చెల్లి ప్రార్థనలో కంచేసిద్ది, నాకు ముళ్ళ కంచేయి ప్రభా నీ దాసుని చుట్టని. నేను నవ్వుకుంటా, ముళ్ళ కంచే తెడిపోవాలి పిచ్చిదానా అని. అంటే నా సెక్యూరిటీ అన్నమాట. అగ్ని కంచె వెయ్యి అంటామో లేదా ఇంకొకటి అంటాం, రాగా ప్రభా నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచేయి ప్రభా, ఆ ముళ్ళ కంచె దాటి ఎవడు రాకూడదు అని. నీ దాసుని మీద ఎలాంటి దాడులు జరగకూడదు, ఎలాంటి అటాక్స్ జరగకూడదు అని ముళ్ళ కంచె వేస్తాను. ముళ్ళ కంచె నేను ఎటు పోవాలా? ఆయన దేవుడు ముళ్ళ కంచె వేసాడులే. దేవుడు ఏ కంచె వేయాలో ఆ కంచె వేసాడులే. ముళ్ళ కంచె వేసాడు, అగ్ని కంచె వేసాడు. ఆ వచ్చిరాని మాటల ప్రార్థన, ఆ చిన్న చిన్న పదాల ప్రార్థన నాకెంత బలాన్ని చేకూర్చింది అంటే, మీకు తెలుసా, ఈ పరిచర్య అంతటికి మూలం పునాదిలో జరిగిన ప్రార్థన విద్య లేని పామరుల ప్రార్థనని మీకు తెలుసా? రోజు వచ్చి వాళ్ళు చేసిన విజ్ఞాపన ఫలమే ఈ పరిచర్య రహస్యం.
దేవుని కృప. నిజంగా ఒక గొప్ప సేవ చేయించాలని దేవుడు అనుకున్నప్పుడు ఒక గొప్ప ప్రార్థించే బృందాన్ని దేవుడు ఇస్తాడండి. ఇదే రహస్యం. సేవకులు మీరు ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ కొంతమందిని ప్రార్థనా యోధుల్ని సిద్ధపరచాలి, వాళ్ళకి ఈ విలువలు బోధించాలి. అలాంటి వ్యక్తులు లేచి కనీసం ప్రతి సంఘంలో కనీసం 2-3 ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఉజ్జీవం ఇక మరి వేరే విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు. ప్రార్థనా పనులను తయారు చేయాలి, ప్రార్థనా యోధులు లేవాలి. ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను? ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు? 5వది సేవకులై ఉన్నారు. 5 సంగతులు చెప్పాను. ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు? మొట్టమొదటిది కావలి వాళ్ళు నిద్రపోయారంటే మొత్తం అవుట్. కావలి వాళ్ళు నిద్రపోకూడదు. జ్ఞాపకకర్తలు. 3వది జాగరూకులు. ఓకే. 4వది ఆదుకొనువారు, సహాయము చేయువారు. మీరు కూడా మా పక్షమున ప్రార్థన చేయుచు మాకు సహాయము చేయుచుండగా ఇక ముందుకు తప్పింపబడుదుమని నిరీక్షణ ఉంచి ఉన్నాము అన్నాడు. అలాంటి మరణాలు, ఆపదలు ఎన్నొచ్చినా మీరు మా కోసం ప్రార్థన చేస్తూ మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక ఇక ముందుకు కూడా మమ్మల్ని దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మా పక్షమున మీరు మొర్ర పెడుతున్నారు. కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశాడు. నేను సువార్త ప్రకటించవలసిన విధంగానే ప్రకటించినట్లు ప్రార్థించమని కోరాడు. అలాగే ఫలానా చోట సువార్త ప్రకటించడానికి ఆశపడుతున్నాను, తగిన సమయం నాకు దొరకాలి, ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయమని కోరాడు. పౌలు రిక్వెస్ట్లు ఇవి. హల్లెలూయా. అలా మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మీరు ఇలాగా దేవుని పని చేస్తారో గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాడని ముందే చెప్పా. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎప్పుడైతే మీరు కావలివారుగా ఉండి, జ్ఞాపకకర్తలుగా ఉండి, జాగరూకులకు పరిశుద్ధులుగా ఉండి, ఆదుకొనువారుగా ఉండి, ప్రార్థన సేవకులై ఉన్నారో ఈ గొప్ప సేవ చేసే మిమ్మల్ని నా తండ్రి అశ్రద్ధ చెయ్యడు. ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు. తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు. నీ ఇంటి వారిని, నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అసలు ఆ చింతే వద్దు నీకు. నా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు. నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి, సేవకుడివి. అది కూడా చిన్న చితక సేవకులు కాదు, నీవు గొప్ప సేవకురాలివి, గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర. చాలాసార్లు సాతాను నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం. వాడు ఏం అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా? రోజు మూలుగుతున్నావు, అసలు నీ ప్రార్థన దేవుడిని ఇవన్నీ జరుగుతాయి అంటావా? ఆ రోజు ఇది యంత్రంలాగా అదే పనిగా చేస్తా ఉన్నావు. నీ ప్రార్థన నిజంగా దేవుడు వింటాడా? నిజంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయా? నువ్వు అడిగాయని జరుగుతాయా? ఏందో నీ భ్రమ అని ఒక నిర్లిప్తత, నిరాశ, ఆ అవిశ్వాసం నీలోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు. రానియొద్దు. ఒరే సైతానా, నా దేవుడు మాట తప్పడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి, అడుగు ప్రతివాడును అన్నాడు. వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అన్నాడు. ఆ మాట అబద్ధమా? నాకు మొర్ర పెట్టుము అన్నాడు. ఆ మాట అబద్ధమా? నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. ఆ మాట అబద్ధమా? ప్రతి విషయమును గూర్చి ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు చెప్పండి అన్నాడు. అది అబద్ధమా? ఇన్నిసార్లు నాకు చెప్పండి, చెప్పండి, అడగండి, అడగండి అని ఇంతగా మొత్తుకొని గ్రంథంలో రాయించినోడు నా ప్రార్థన వినడా? నువ్వే ఊడరా చెప్పడానికి? సైతాన్ పోయేసునాములో అవిశ్వాసమా, పోయేసునాములో అవిశ్వాసాన్ని పుట్టించే సాతానా, ఏసునాములో ఇప్పుడే దూరమైపోదువుగా అని వాడిని గద్దించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఈ సంగతులు అన్నీ అడిగి నీ విషయాలు కూడా 4 ముక్కలు అట్లా అడిగి వదిలేసే, అన్ని ఆయన చూసుకుంటాడు. ఇక
నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా చేతులు ఎత్తారా? పద్దాకల మొద్దులాగా ఉండకండి, కాస్త చురుకు రావాలి. మరి ఇంకొకటి కూడా ఫైనల్గా చెప్తున్నాను, ఈ సేవ, ఈ ప్రార్థనా సేవ భూమి మీద నువ్వు ఉన్నంత వరకే చేయడానికి నీకు అవకాశం ఉంది. ఈ సేవ కాదు, ఏ సేవ అయినా. ఇది ఫినిషింగ్ టచ్, ముగింపు. ఈ సేవే కాదు, ఏ సేవ అయినా నువ్వు చేయటానికి నీకు టైం ఎంతవరకు ఉందంటే భూమి మీద నువ్వు నేను ఉన్నంత వరకే ఈ టైం. ఇక్కడ నుండి దాటి అవతలకి వెళ్ళామా, ప్రభా వామ్మో ఇంత వ్యవహారం ఉందని నాకు తెలియదు ప్రభా, ఒక్క ఛాన్స్ నాయనా మళ్ళీ సేవ చేసి వస్తానంటే లేదు. ఇక 7 సేవలే కూర్చో, అయిపోయింది నీ టైం అంటాడు. ప్రభా ప్రార్థనా సేవ చేస్తాను నాయనా, సరే ఆడకు బావ పంపిపోతే ఏడ చేస్తానంటే కుదరదు అంటాడు. ఇక్కడ ఏ విజ్ఞాపన చేయటానికి లేదు, ఇక్కడ ప్రయాసములు మాని విశ్రాంతి పొందాలంతే. ప్రకటనలో ఉందా మాట? పరదైసుకు పోయిన పరిశుద్ధులు ఏం చేస్తారు అంటే ప్రకటనలో చెప్పాడు. ఇక పరదైసుకు చేరిన తర్వాత ఇక నువ్వు ఇంకా పని చేయటానికి లేదు, మళ్ళీ ప్రార్థన చేస్తాను నాయన అంటానికి లేదు. చూడండి 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అయిపోయింది, ఇక క్రియలు లేవు, భూమి మీద చేసే క్రియలు లేవు. తమ ప్రయాసములు మాని వారు ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత మళ్ళా మనందరం కూర్చొని విజ్ఞాపన చేద్దామా, మనందరం కూర్చొని భూలోకంలో ఆత్మలు రక్షించబడినట్లు మనం ప్రార్థన చేద్దామా, రండి మనం గోజాడదాం, కన్నీరు పెడదాం అంటానికి ఊరు కూడా అక్కడ. ప్రభా మేము ప్రార్థన సేవ చేస్తాం నాయనా అంటే భూమి మీద ఏం చేసావు నాయనా, అయిపోయింది టైంకి రా, విశ్రాంతి నీకు అంటాడు. ప్రయాసములు లేవు, ఏడుపు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, భారం లేదు, ఇక ఏం లేవు. అందుకే అందరికీ చెప్తున్నామాయ్, జాగ్రత్తగా విను, సేవ చేసే దినాలు భూమి మీద ఉన్న దినాలే. ఈ రోజులు అయిపోయినాయి అనుకో, అయ్యా నేను ఇప్పుడు పోటు పొడిస్తా ప్రభు అంటే పొడిసేవాళ్ళు కూర్చో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. అక్కడేం చేశా అంటే ప్రభా ఇట్లా నిజంగా ఇట్లా ఉంటుందని అనుకోలేదు ప్రభా. మరి చర్చికి వెళ్ళి వాక్యాలు తగిన్నావుగా, ఇన్నప్పుడు కరెక్టే అనుకున్నాను కానీ తర్వాత నిజంగా అట్లా జరిగిద్ది అంటావా అనుకున్నాను ప్రభా. అందుకే మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు ప్రభా అంటే ఏడిసావు, ఇంతే, ఇంకా అంతవరకు నువ్వు ఎంత చేసావు అంతే. అక్కడ ఇక లేదు, ఇక్కడ చేయడానికి లేదంట. చేయటానికి లేదు. ఇంకొక వింతైన విషయం కూడా చెప్తాను నేను. ఆడ పలకరింపులే సరిపోతాయి, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవటమే సరిపోద్ది. అందరూ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకునేసరికి రాకడ వచ్చి వెళ్ళిపోతాం. కాలమానం, భూమి మీద ఉన్న కాలమానం, పరలోకంలో ఉన్న పరదైస్లో ఉన్న కాలమానం ఒకటి కాదు. ఇక్కడ మనకి 1000 సంవత్సరాలు గడిస్తే అక్కడ కూడా 1000 ఏళ్ళు గడిచింది అనుకునేరు. ఆహా, ఏమో అక్కడ గంటలు గడవచ్చు అంతే. నిజంగా ఎక్కడ దాకా ఎందుకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. భూమి మీద నుండి ఒకడు అంతరిక్షంలోకి వెళ్ళి వేరే గ్రహంలోకి వెళ్ళి ఒక 25 సంవత్సరాలు జీవించి మళ్ళీ భూమి మీదకి వస్తే ఇక్కడ 100 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. తెలుసా మీకు ఈ సంగతి? ఏం తెలుసు మనోళ్ళకి, సీరియళ్ళు సినిమాలు తప్ప ఏం తెలియచావదు. అవి కూడా చూడాలా, సైన్స్ సంబంధమైన విషయాలు వాళ్ళు ఏం కనుగొన్నారో, బైబిల్ ఏం లింక్ చేస్తుందో చూడాలా. దేవుని వాక్యం నిరర్థకం కాదు. ప్రభు ఏమన్నాడు? ఆరోహణమై వెళ్తా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాడా? ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నదని చెప్పాడా? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పాడా? ఆ ముక్క చెప్పి 2000 సంవత్సరాలు అయింది యోహానికి.
దేవునికి స్తోత్రం. ఏ మొక్క చెప్పి? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అనుకోండి, లేదా 1900 చిల్లర అనుకోండి. ఇదిగో త్వరగా వస్తున్నానంటే 1900 సంవత్సరాలా? 2000 సంవత్సరాలా? అంటే దానికి లేఖనం ఉంది, చూపిస్తా చూడు. పేతురు రాసిన పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చదువుకోయా. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఆగక్కడ ఎట్లున్నాయంట? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవట. ఇప్పుడు మనం ఏమని మొరపెడుతున్నాం? పోయి 2000 ఏళ్ళు అయింది, రాయ్యా ఇంకా రాయ్యా ఇంకా రాయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అరే వచ్చి 2 రోజులే కదరా నేను. 2 రోజులే. 2000 సంవత్సరాలు అంటే ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. ఆ లెక్కన ఆయన ఇప్పుడు పోయి ఎన్ని రోజులు? అరే 2 రోజులే కదరా నేను వచ్చి. ఇంకొక రోజు ఆగండ్రా అంటే 1000 ఏళ్ళు ఆగాలి మనం. ఒక పూట ఆగండ్రా అంటే 500 సంవత్సరాలు ఆగాల. ఉందా లేదా? నాకదే ఇదిగో వచ్చుచున్నానని చెప్పి అంతు లేకుండా పోయాడు. అంటే ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం 2 రోజులే అయింది అన్నట్టు. ఈ లెక్కన పరిశుద్ధులు పరదైసుకు చేరి ఇక అందరూ ఒకరినొకరు పలకరించుకునేసరికి రాకడొచ్చు. ఒరే నువ్వు కూడా వచ్చావా అనేసరికి అయిపోయింది. ఇంకా ప్రార్థన, విజ్ఞాపన, సేవ, నేను అది పొడుతా ఇది పొడుతా అంటే టైం ఏడేడిసిందాడా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఏమండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక అందరినీ అక్కడ చేరినాక నువ్వు వచ్చావా పలకరించుకొని సరిపోయింది. పరిశుద్ధుల్ని కలవని సరిపోయింది. అదే ఆ పాటలో మెన్షన్ చేసింది. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ నే కలువగా, అందరము పులకించి స్తుతించగా, అందరము పులకించి స్తుతించగా, పరలోకమే పరవశించేనుగా. యేసయ్య నా దేవా నీవే లోకం కావా, నా గుండెల్లో నీ ఆశ నిండిపోయేను. యేసయ్య నా దేవా. అది సంగతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఏది చేసినా, సువార్త చెప్పినా, ఆత్మని రక్షించినా, మనం ఉన్నప్పుడు, మనోళ్ళు ఉన్నప్పుడే చెప్పాలా. మనోళ్ళు పోయారనుకో, అయ్యా నీకు చెబుదాం అనుకున్నాను అయ్యా, ఒకసారన్నా చెప్పలేకపోయాను అయ్యా, ఇట్ట అనుకోలేదు అయ్యా, ఎంత స్పీడ్గా పోతావు అని ఎంత ఏడిసినా వాడు రాడు. అందుకే ఆడు పోకముందే, నువ్వు పోకముందే, నేను పోకముందే ఒక్కసారైనా అందించాలి. మనం పోయినా చపాతి కాదు, ఆడిపోయినా అంత అల్పమైన బతుకులు మనకి. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎన్ని రోజులు అయింది? 2000 సంవత్సరాలు అంట. 2 రోజులు. ఇదిగో వచ్చుచున్నానంటే త్వరగా వచ్చినట్టు కాదు, మరి 3వ రోజు వచ్చాడంటే త్వరగా వచ్చినట్టుగా. ఈ సేవ ఇదే కాదు, ఏ సేవ అయినా, అది ప్రార్థనా సేవ అయినా, సువార్త సేవ అయినా, సాక్ష్యం ఇచ్చే సేవ అయినా, ప్రవచన సేవ అయినా, సంఘ సేవ అయినా, అందులో చెప్పబడిన మరి ఏ విధమైన వాక్య సేవ అయినా, ఇక్కడున్నప్పుడే నీకు ఛాన్స్, నాకు ఛాన్స్. అందుకే ఒక్కరోజు నేను పోగొట్టుకోదలుచుకోవాలా. ఏదో ప్రాంతం తిరుగుతానే ఉంటా, పరిశుద్ధుల్ని కలుసుకుంటానే ఉంటాను, ప్రజలకు దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటాను, రేపుతానే ఉంటాను. నేను ఉండను ఊరక, మీరు కూడా ఊరకు ఉండొద్దు.
నాలాగా తిరిగే స్వేచ్ఛ మీకు లేదు కాబట్టి కనీసం ఇళ్లలో ఉండి మీరు ప్రార్థనా సంచారం చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయుట వలన మాకు సహాయము కలుగుతుంది. రెండవది, కృపా వరములు కూడా కలుగుతాయని రాసుంది. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే సేవకులకు కృపా వరములు అధికమవుతాయట. మా అన్నకు వాక్యం చెప్పే వరమే కాదు ప్రభువా, ఇంకొక వరం కూడా ఈ ప్రభువా, స్వస్థపరిచే వరం కూడా ఈ ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టే వరం కూడా ఈ ప్రభువా. మీ సేవకుల కోసం మీరు మొర్ర పెట్టాలి, సంఘాలు మొర్ర పెట్టాలి.